ఖచ్చితంగా బాంబ్ బ్లాస్ట్ వెనక ఏదో కుట్రుందనిపిస్తుంది గాయత్రి. ఎందుకంటే ఆ రౌడీ గాడిని ఫనీ కలవడం నేను చూశాను. ఏం మాట్లాడుతున్నావు అనంత్? అవును, కానీ వాడితో ఫనీగాడికి పనేంటి? అసలు వాడెప్పుడు మన బిజినెస్లో కానీ, మన పార్ట్నర్స్తో కానీ, మన కన్స్ట్రక్షన్ కంపెనీస్లో కానీ ఎక్కడ ఎటువంటి సంబంధం లేని వ్యక్తి. నాకేదో డౌట్గా ఉంది. దీన్ని వదిలిపెట్టకూడదు. తెలుసుకోవాలనంత్, మా అక్క అమ్మ చావులకి బావగారు పాప కనిపించకుండా పోవడానికి అన్నింటికీ సమాధానాలు దొరకాలి. ఆ జితేంద్ర గాడు పెద్ద పోరంబోకు నాన్న. వాడితో పాటు కూర్చుని నువ్వెందుకు తాగుతున్నావు? నువ్వు ఇంటి బాధ్యతలు పట్టించుకోకపోయినా మేమెవ్వరం ఏమీ అనలేదు. ఆ తాగడం ఆపేయమంటున్నావు, కానీ నువ్వు ఆపుతున్నావా? మాకు మంచి చెప్పాల్సిన నువ్వే మాతో చెప్పించుకుంటున్నావు. అది రెక్కలు ముక్కలు చేసుకుని రిక్షా తొక్కి మన సంసారాన్ని లాక్కొస్తుంది. అది మర్చిపోతున్నావా నాన్నా? రేయ్, నువ్వు మాత్రం గమ్మునున్నావేంట్రా? ఏదో ఒకటి తిట్టు. నిన్ను తిట్టినా గోడను తిట్టినా ఏం ఉపయోగం లేదు నాన్న. నువ్వు అనేసావా? నువ్వు కూడా అనేసావురా. అందరూ తిట్టండి, ఇంకా కుదిరితే కర్ర తీసుకొని నన్ను కొట్టండి. అసలు నేను ఎందుకు తాగుతున్నానో తెలుసా? తాగుడికి బానిసే తాగుతున్నావు. కాదమ్మా, వయసొచ్చిన నా పెద్ద కూతురికి పెళ్లి చేయలేకపోతున్నాను. ఏ సంబంధాలు రావట్లేదని బాధతో నలిగిపోతూ, నాలో నేను కుంగిపోతూ, నా కన్నీళ్లని ఎవరితో పంచుకోలేక నాలో నేనే ఘర్షణ పడుతూ అంతర్మదనాన్ని మరిచిపోవడానికి మందు తాగుతున్నానమ్మా. అంతేకాని నేను తాగుబోతుని కాదమ్మా. ఆ బాధ ఒక్కటి తీరిపోతే నా జీవితంలో మందనేదే ముట్టుకోనమ్మా. ముట్టుకోను. పురుషోత్తం అన్నాయ్. రామ్మా శ్యామల. అమ్మా నందిని, ఎప్పటినుంచో సత్య చెప్తోంది మా అక్కకి మంచి సంబంధం చూడమని. అందుకే నీకోసం మా చుట్టాల్లో ఒక మంచి సంబంధం చూశానమ్మా. నీ ఫోటో కూడా వాళ్ళకి పంపించాను. వాళ్ళకి నువ్వు బాగా నచ్చావు. రేపొద్దున్నే నేను చూసుకోవడానికి ఇక్కడికి వస్తున్నానని చెప్పారమ్మా. అదే విషయం మీకు చెప్పడానికి వచ్చానమ్మా. చాలా థ్యాంక్స్ పిన్ని. దాందే ముందులే సత్య. ఇరుగు పొరుగు అన్నాక ఆ మాత్రం సాయం చేసుకోకపోతే ఎలాగా? మరో విషయం, రేపు పెళ్లి సంబంధం అంతా కుదిరేసిన తర్వాత కట్నం కింద వాళ్ళకి మొదట 1,00,000 రూపాయలు ఇవ్వాలి. మిగిలిన లాంఛనాలు పెట్టుపోతలన్నీ పెళ్లి నాటికి చూసుకోవచ్చు. అలాగే పిన్ని, ఆ సంగతి నేను చూసుకుంటాను. నందిని, రేపు చక్కగా ముస్తాబాయ్ రెడీగా ఉండు. సరే పిన్ని. వస్తానన్నయ్య. మంచిదమ్మా. వస్తాను సత్య. అక్క, రేపు పెళ్లి కొడుకు వస్తున్నాడు. అతనికి నువ్వు బాగా నచ్చేస్తావు. ఇక మన ఇంట్లో పిపి డుమ్ 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 మోగాల్సిందే. ఊరుకోవే. అక్క, నీ పెళ్ళికి నాకొక మంచి డ్రెస్ కావాలి. అలాగే నాన్నా. నాన్న, పక్కూరు సేటు దగ్గర మనం చిట్టి డబ్బులు కడుతున్నాం కదా, కడుతున్నావమ్మా. మనం అడిగినప్పుడు డబ్బులు ఇస్తామన్నాడు ఆయన. రేపు నువ్వు వెళ్ళి 1,00,000 రూపాయలు అడిగి తీసుకురా. రేపు సంబంధం ఓకే అవ్వగానే వెంటనే వాళ్ళకి ఇచ్చేయాలి. అలాగే అమ్మా. ఇప్పుడెక్కడికి వెళ్తున్నావు నాన్నా? ఏం లేదమ్మా, ఒకసారి ఆ సేటుతో ముందే మాట్లాడొస్తాను. మళ్ళీ అప్పటికప్పుడే వెళ్ళి అడిగితే డబ్బులు ఇస్తాడో ఇవ్వడో. సరే నాన్న, త్వరగా వెళ్ళిరా. అక్క, రేపు బావగారు వస్తున్నారు. ఊరుకోవే. ఏంటి లేటు? ఏం లేదులే,
ఏంటి అంత టెన్షన్గా ఉన్నావు? ఓ, తాగటానికి డబ్బులు లేవా? నీకు ఆ జితేంద్ర ఉన్నాడు కదా, ఆ అకౌంట్లో తాగేయచ్చులే. నా టెన్షను తాగుడు గురించి కాదురా. మరి దేని గురించి? నా చిన్న కూతురు పెద్దదాని పెళ్లి కోసం నెల నెలా చీటీ వేయమని డబ్బులిచ్చింది. ఆ డబ్బులతో నేను తాగేశాను. ఇప్పుడు నా పెద్ద కూతురికి సంబంధం వచ్చింది. వాళ్ళు రేపు సంబంధం ఓకే అయితే 1,00,000 రూపాయలు ఇవ్వాలంటున్నారు. నా దగ్గరేమో చిల్లి గవ్వ కూడా లేదు. ఏం చేయాలో అర్థం కావట్లేదురా. పెద్ద చిక్కే వచ్చిందిరా. ఇప్పటికిప్పుడు నాకు 1,00,000 రూపాయలు ఇచ్చేదెవర్రా? నీ మొహం చూసి 10 రూపాయలు కూడా ఎవ్వరు ఇవ్వరు. అలాంటిది 1,00,000 రూపాయలు ఇస్తారా? రే, ఎటకారాలు ఆడకుండా ఏం చేయాలో చెప్పు. సలహా ఇమ్మంటావా, ఉపాయం చెప్పమంటావా? సలహా ఎందుకు, ఉపాయమే చెప్పు. రేయ్, ఒక ఆలోచన ఉంది. మనం అనుకున్నట్టయితే మాత్రం నువ్వు నీ కూతురి పెళ్లికి డబ్బులు ఇవ్వచ్చు, మనం జీవితాంతం కాలు మీద కాలేసుకొని కూర్చొని తాగొచ్చు. ఏంట్రా అది? మన ఊరు గుడి ఉంది కదరా, గుళ్ళో నగలు 100 ఏళ్ల నాటి అంటరా. చాలా విలువైనవని అందరూ అనుకుంటూ ఉంటారు. అంటే ఇప్పుడు ఏం చేద్దామంటావురా? ఏముందిరా, గుళ్ళో నగలు ఎవ్వరికీ తెలియకుండా కొట్టేద్దాం. అరే, ఎవరైనా పట్టుకుంటే? ఎవ్వరికి దొరకకుండా నగలు కాజేశామంటే ఇక జీవితాంతం మనకు ఏ ఇబ్బంది ఉండదురా. సరేరా, ఏదైతే అది అయింది, తెగించేద్దాం. పద. పెద్దాయనా, గుడి దగ్గర తాగడం తప్పు కదా? నీకెందుకురా నేను తాగితే? పోయేకండి నుంచి. తప్పు, నువ్వు చేస్తుంది తప్పు. ముందు ఆ బాటిల్ పడే. పడేయాలా? అమ్మో, పడేయాలి అంతేగా? పడేసాను. వెళ్ళరా ఇక్కడి నుంచే. ఇంకా ఎక్కడే ఉన్నావు అనుకో, ఏం చేస్తావు నాకే తెలియదు. వెళ్ళా. నువ్వు చేస్తుంది తప్పు, బ్యాడ్ బాయ్. దేవుడి దగ్గర అలాంటి పనులు చేయకూడదు. దేవుడు శిక్షిస్తాడు. వెళ్ళరా ఇక్కడి నుంచి. వెళ్ళా. బ్యాడ్ బాయ్. నాకే కథలు చెప్తున్నాడు, కథలు. ఒరే, ఎట్టి పరిస్థితుల్లో మనం ఎవరికంటా పడకుండా అమ్మవారి నగలు ఎత్తుకుపోవాలి.